హాయ్ టు ఆల్, నేను మీ ఫిజిక్స్ నేస్తాం విఎన్ఆర్ సార్ని. లాస్ట్ వీడియోలో నేను మీకు ఛార్జ్ అంటే ఏంటి, ఒక ఛార్జ్ని ఐడెంటిఫై ఎలా చేస్తాము, ఎలక్ట్రోస్టాటిక్ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఈ వీడియోలో నేను మీకు ఛార్జ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి అన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏదైనా ఒక ఛార్జ్, అది పాజిటివ్ ఛార్జ్ కావచ్చు, నెగిటివ్ ఛార్జ్ కావచ్చు, ఈ ప్రాపర్టీస్ని అది ఒబే చేయాల్సింది. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఎనీ ఛార్జ్ ఇక్కడ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ మాస్. ఓకేనా? సో ఛార్జ్ ఈస్ అసోసియేటెడ్ విత్ మాస్. ఖచ్చితంగా ప్రతి ఛార్జ్కి మాస్ ఉండాల్సిందే. కానీ మాస్ ఉన్న ప్రతి బాడీకి ఛార్జ్ ఉండాలన్న రూల్ లేదు. అర్థం చేసుకోండి. ఛార్జ్ ఉన్న ప్రతి బాడీకి మాస్ ఉంటుంది, కానీ మాస్ ఉన్న ప్రతి బాడీకి ఛార్జ్ ఉండాలని రూల్ లేదు. మనం జనరల్గా బేసిక్ క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్ని ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్తో తీసుకుంటాం. ఓకేనా? ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్తో కన్సిడర్ చేస్తాం. ఓకే, ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ని మనం ఈ లేదా క్యూతో, స్మాల్ క్యూతో చూపిస్తాం. మీ అందరికి వాల్యూ గుర్తుండాలి. వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్? 1.6 into 10⁻⁻19 కూలుమ్స్. సో కూలుమ్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఛార్జ్ అని మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ విషయం గుర్తుంచుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ఛార్జ్, ఛార్జ్కి ఖచ్చితంగా మాస్ ఉంటుంది. రెండో పాయింట్, ఛార్జ్ ఈజ్ ఇన్వేరియంట్. సో ఛార్జ్ ఈజ్ ఇన్వేరియంట్ అంటే ఒక ఛార్జ్ రెస్ట్లో ఉన్నా, ఒక ఛార్జ్ మోషన్లో ఉన్నా దాని యొక్క ఛార్జ్లో ఎటువంటి తేడా రాదు. అంటే రెస్ట్లో ఉన్న ఛార్జ్ని మనం మోషన్లోకి తీసుకెళ్తే ఛార్జ్ లాస్ అవటం కానీ గెయిన్ అవటం కానీ జరగదు. సో దీన్ని ఛార్జ్ ఈజ్ ఇన్వేరియంట్ అంటాం. నెక్స్ట్, ఛార్జ్ ఈజ్ కన్జర్వ్డ్. సో ఛార్జ్ ఈజ్ కన్జర్వ్డ్. ఓకే, మీ అందరికీ తెలుసు ఛార్జ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఛార్జ్ అనేది ఒక సిస్టమ్ తీసుకుంటే టోటల్ ఆ సిస్టంలో ఉన్న ఛార్జ్ మొత్తం కన్జర్వ్ ఉంటుంది. నెక్స్ట్, కన్జర్వ్ అంటే తెలుసు కదా, నాట్ చేంజ్ లేదా కాన్స్టెంట్. నెక్స్ట్, ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్. ఛార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ప్రాపర్టీ. మనకి ఆబ్జెక్టివ్లు అడిగితే దీని మీద నుంచి అంటారు. ఫర్ సపోజ్ ఒక సిస్టమ్ తీసుకుంటే ఆ సిస్టమ్ యొక్క టోటల్ ఛార్జ్ మనం +Q అనుకుందాం, క్యాపిటల్ Q అనుకుందాం. అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో మనకు తెలుసు, n నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ మనం దేంతో మల్టిప్లై చేయాలి? బేసిక్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్తో Qతో మల్టిప్లై చేయాలి. అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. మీకు ప్లస్ ఎప్పుడు అవుతుంది, మైనస్ ఎప్పుడు అవుతుంది అన్నది నేను మీకు చెప్పున్నాను ప్రీవియస్ వీడియోలో. సింపుల్గా చెప్పాలంటే ఒక బాడీ అనేది ఛార్జ్ని, ఎలక్ట్రాన్స్ని లాస్ అయినప్పుడేమో పాజిటివ్గా ఉంటుంది, ఒక బాడీ ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయినప్పుడేమో నెగిటివ్గా ఉంటుంది. ఇక్కడ n అంటే ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ ద ఇంటిగ్రల్ మల్టిపుల్. సో దాన్నే ఏమని చెప్తాం? ఛార్జ్ ఈస్ క్వాంటైజ్డ్ అని పిలుస్తాం. సింపుల్గా చెప్పాలంటే ద టోటల్ ఛార్జ్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద బాడీ ఈజ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ద బేసిక్ ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. అంటే ఒక ఎలక్ట్రాన్ ఒక బాడీలో ఛార్జ్ అనేది ఎలా ఉండాలి? +or-1 లేదా 2, 3, 4, 5 అన్నట్టు ఉండాలి. అంతేగాని 1, 2, 3, 4లో ఉండాలి, అండ్ సో ఆన్లో ఉండాలి. అంతేగాని 0.5 అని లేదా 1.25 అని లేదా రేషియోస్లో 4/5 అని 2/3 అని ఇలా డెసిమల్స్లో ఉండదు. ఇక్కడ అర్థం చేసుకోండి. అంటే మనం ఒక బాడీలోకి ఛార్జ్ యాడ్ చేసిన, ఛార్జ్ని రిమూవ్ చేసిన, టోటల్ అంటే ఒక ఎలక్ట్రాన్ని తీసేయగలుగుతాం, కంప్లీట్ ఎలక్ట్రాన్ని తీసేస్తాం, లేదా ఒక ఎలక్ట్రాన్ని యాడ్ చేయగలుగుతాం. ఒక హాఫ్ ఎలక్ట్రాన్ని తీసేసి హాఫ్ ఎలక్ట్రాన్ ఉంచటం, లేదంటే 1/3 ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసి 1/3 ఎలక్ట్రాన్ని యాడ్ చేయటం, ఇలాంటిది జరగదు. దీన్ని క్వాంటైజేషన్ ప్రిన్సిపల్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక క్లాస్ రూమ్లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకుంటే, ఒక్కొక్క స్టూడెంట్ని మనం ఎలక్ట్రాన్ అనుకుంటే, ఒక క్లాస్లో నుంచి ఒక స్టూడెంట్ని మనం మొత్తంగా బయటికి పంపించగలం. అంటే వీ కెన్ రిమూవ్ ద ఎలక్ట్రాన్. లేదు, క్లాస్ బయట తిరిగి ఒక స్టూడెంట్ని తీసుకొచ్చి క్లాస్ లోపల కూర్చోబెట్టొచ్చు, లేదా ఒక స్టూడెంట్ని తీసుకొచ్చి పెట్టొచ్చు. అంటే ఒక స్టూడెంట్ మొత్తాన్ని మనం క్లాస్ రూమ్లో యాడ్ చేయొచ్చు. అంతేగాని హాఫ్ స్టూడెంట్ని క్లాస్లో కూర్చోబెట్టి హాఫ్ స్టూడెంట్ని బయట పెట్టలేం కదా, ఇది ఇంపాసిబుల్ కదా. ఇక్కడ కూడా అంతే, అర్థం చేసుకోండి. దీన్ని క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ అంటారు. ఇది మనకు ఆబ్జెక్టివ్కి బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రాపర్టీస్లో, సో ఛార్జ్ ఈజ్ ఎడిటివ్.
ఓకేనా. ఛార్జ్ని మనం యాడ్ చేసుకోవచ్చు, మనకు వెక్టార్స్ని యాడ్ చేసుకున్నట్టు ఛార్జ్ని మనం ఏం చేయొచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవి బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జ్. వీటితో పాటు చాలా ఉన్నాయి కానీ మనకు అవన్నీ అవసరం లేదు, బేసిక్ పాయింట్స్ మాత్రం ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ నేను డిస్కస్ చేస్తాను చూడండి. సో మన ప్రాబ్లం చూడండి, క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ మీద మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. సో 1000 electrons added to a system, then find the total charge on the system అని అడుగుతున్నాడు. సో టోటల్ ఛార్జ్ అన్నప్పుడు మనకేం తెలియాలి? సో ఫస్ట్ ఎనీ ప్రాబ్లంలో గివెన్ దట్ రాసుకోండి. 1000 n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 1000 అంటే 1000. ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత ఉండాలని చెప్పాను, మనకు తెలుసు ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి, 1.6 × 10⁻⁻19 కూలుంబ్స్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద టోటల్ ఛార్జ్? ఓకేనా, క్యాపిటల్ క్యూ అడుగుతున్నాడు, హౌ మచ్. దానికోసం మనకు తెలిసిన ఫార్ములా ఏంది? వీ నో దట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు +or- NE లేదా NQ. ఇక్కడ యాడ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా? మైనస్ వస్తుంది. మీకు నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పా, యాడ్ చేస్తే మైనస్, రిమూవ్ చేస్తే ప్లస్. ఓకేనా. ఇప్పుడు చూడండి మైనస్ n ఎంత ఇచ్చాడు? 1000 అంటే నేను 10³ రాసుకోవచ్చు కదా. క్యూ ఎంత ఇచ్చాడు మనకు తెలిసి ఉండాలి, 1.6 × 10⁻⁻19 కూలుంబ్స్. ఇప్పుడు నాకేమొస్తుంది? పాయింట్ తీసేస్తే ఒక పాయింట్ -10 యాడ్ అవుతుంది కదా, అప్పుడు ఏం రాయొచ్చు? -10³ × 16 × 10⁻⁻20. సో ఫైనల్గా ఎంత వస్తుంది? -16 × 10⁻, బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేసుకోవచ్చు. +3 - 20 ఎంత వస్తుంది? 10⁻⁻7 కూలుంబ్స్. సో ఇక్కడ అర్థమైంది కదా, ఈ విధంగా వాడు ఎలా అడిగినా మనం ప్రాబ్లం చేయగలుగుతాం. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుంచుకోండి, ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జెస్లో స్టేషనరీ ఛార్జెస్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత ఎఫెక్ట్ అవ్వవు. ఓకేనా. స్టేషనరీ ఛార్జెస్ అనేవి ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ద్వారా మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. నెక్స్ట్ క్లాస్లో మీకు కూలుంబ్స్ ఈ ఛార్జెస్ని స్టడీ చేయడానికి ఎలా స్టడీ చేస్తాం, ఒక ఛార్జ్ ఇంకొక ఛార్జ్ని ఎంత ఫోర్స్తో రిపల్ చేస్తుంది లేదా ఎంత ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది అనే దాని మీద కూలుంబ్స్ అనే ఆయన ఒక కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్లా ప్రపోజ్ చేశాడు, దాన్ని ప్రూవ్ చేసి చూపించాడు. దాన్ని డిస్కస్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఎటువంటి ఫిజిక్స్లో డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ.